చూడండి అసలు ఎలా ఉందో. ఇది కూడా అంత ప్యాక్ చేసేసాను. సో నమస్తే గాయ్స్, నేను మీ ఇండియన్ రైడర్ అభి. అండ్ ఇప్పుడైతే మేమైతే 4 మెంబర్స్ కలిసేసి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, బట్ అయితే ఎక్స్ప్లోర్కి అయితే వెళ్తున్నాము అన్న. ఫారెస్ట్లో అయితే అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం అన్న. నైట్ క్యాంపెయినింగ్ సెట్ కూడా ఉంది. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టయితే క్యాంపెయినింగ్ అయితే వెళ్తున్నాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్స్ మొత్తం చూపిస్తాను క్లారిటీగా. నైట్ ఎట్టుపోతున్నాం కూడా తెలియట్లా నైట్ పూట. బాబా ఏముంది మామ లేచింది. ఇది పోదాం, అదే ఇప్పుడు ఉంది మామ. ఇది పోదాం కదా. వెనకాల కారు వస్తుంది మంది. బాబా ఏముంది నైట్ ఇక్కడ వేద్దాం. నైట్ క్యాంపెయినింగ్ ఓకే ఆఫ్ చేస్తాం. టెంట్ వేసేస్తున్నారు గాయ్స్. క్యాంపెయినింగ్ టెంట్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి అయితే ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎంత ఫారెస్ట్ మేబీ చిన్న విలేజ్, ఆ విలేజ్ కూడా చాలా బాగుంది. అండ్ విలేజ్లో కూడా అంతా పాతకాలం ఇల్లులు ఉంటాయి చూసినారా, అలా ఉంది. చాలా బాగుంది చూడటానికి. అండ్ అది కూడా నేను మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఆరాంగా తినాలి. మాకైతే చాలా బాగా నచ్చింది నైట్ క్యాంపెయినింగ్ అయితే. అండ్ ఇంకా వేయాలనుకుంటున్నాను క్యాంపెయినింగ్స్ చూడాలి. ఫస్ట్ వచ్చేసరికి అయితే నైట్ అయితే ఇదే వేస్తున్నాను. అంతకుముందు కర్ణాటకలో వేసా కానీ వీడియోస్ అయితే తీయలేదు. అండ్ ఇప్పుడైతే తీస్తున్నాను. నెక్స్ట్ ఇప్పటి నుంచి వస్తాను అండి. రైట్ కారు ఇప్పుడు తక్కువస్తున్నాను. చికెన్ తెల్లారుతాయి పిలిచినది వేళ, మా చిట్టి బాయ్ పిలిచాడు ఈ వేళ. 5 ప్యాకెట్లు వేసినావు దేవా? 5 సాల్ట్ అందుకోరాదు కొంచెం. అది కొంచెం అదైతే మాడింది. ఇంకా వేద్దాం. టైమింగ్ చూసుకుంటలే. మామ అవుతుంది కదా. మాడిపోయిందా? మాడింది. వా ఏముంది. ఓకే ఫైన్. మాడలేదు కొంచెం మాడినట్టున్నా కానీ రాయిస్ మామూలు లేదు. చికెన్ వేస్తాము రౌండ్ గుద్ద వాళ్ళు ఉండదు. రాయిస్ ఇదంతా మన టెంట్లో మాత్రం వేసాము. మంచి మంచి వైపుతో ఉన్నాము. చూడాలి తర్వాత ఎలా ఉంటుందో. నైట్ అంతా బాగా బయట మాత్రం చాలా వర్షం పడుతుంది. అయితే మాత్రం క్యాంపెయినింగ్ మాత్రం ఎంజాయింగ్ ఉంది బాగా. రైట్. హాయ్ బ్రో. హాయ్. సలాం వాలేకుమ్. అస్సలాం వాలేకుమ్. క్యా కర్తే భాయ్? హాయ్ గాయ్స్. నైట్ 2కి అయితే మనం అయితే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాం. ఆకలి అవుతుంది. నిద్ర కూడా పట్టట్లేదు. మొత్తం ఫారెస్ట్ ఇదంతా చాలా బాగుంది. విలేజ్ కూడా. విలేజ్ అవుట్స్కట్స్లో అయితే మనం అయితే క్యాంపింగ్ అయితే వేసాము. అండ్ మన ఫ్రెండ్ వచ్చేసరికి అయితే గ్యాస్ అంతా తీసుకొచ్చాడు కార్లో. మనకు చాలా ఉపయోగపడింది ఇదైతే. లేదంటే బాగా ఇబ్బంది పడేవాళ్ళం ఫుడ్కి. రైట్ గాయ్స్. హాయ్ మమ్మా, వార్ యూ. నైట్ 2 అవుతుంది. చూడండి మన ఎవరు కార్ టెంట్. గాలి మాత్రం వణుకుతుంది. చలి మామూలు లేదు, వణుకొస్తుంది. మీదంతా చెట్లు ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. అంతా ఓపెన్ ఏరియానే. అండ్ నైట్ అసలు మామూలు లేదు, ఆరాంగా ఉంది. నిద్ర పట్టేటట్టు అవుతుంది. రూమ్లో టెంట్లో కూర్చున్నా కానీ అసలు నిద్రే లేదు మాకైతే. ముచ్చట్లు చెప్పుకుంటానే కూర్చున్నాం కానీ లైఫ్ చాలా బాగుంది గాయ్స్. నైట్ పూట లైఫ్ చాలా బాగుంది. ఫన్గా ఇలాంటివన్నీ అప్పుడప్పుడు మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయాలా. ఎందుకంటే మనకి లాస్ట్ మిగిలే చిన్న మెమరీసే. ఈవెన్ 60 or 70 ఏజ్ వచ్చినప్పుడు కూడా మనకి ఇలాంటి చిన్న మిగులుతాయి. సోషల్ మీడియాలో కంటెంట్ అనేది మనకి చూసుకున్నప్పుడుగా మనకే కొంచెం హ్యాపీగా ఉంటుంది. మనం ఒకనొకైనా చేస్తాం వీడియోస్ అని చెప్పేసి. అండ్ ఇలాంటి
మెమరబుల్ ఎంజాయ్మెంట్ మూమెంట్స్ మనం చేసామని గుర్తుంటుంది. అది కూడా మనకు చాలా ఉపయోగం మనం ఎంత వర్క్లో ఉన్నా కానీ. చూడండి నైట్ అవుతుంది, అంతా స్కై వర్షం పడుతుంది, లైట్గా వర్షం పడుతుంది. ఇందాక ర్యాంప్ పడుతుంది వర్షం అండ్ ఇప్పుడు కొంచెం దగ్గర మళ్ళీ మార్నింగ్ ఎలా ఉంటుందో అయితే తెలియదు. అయితే చాలా బాగుంది గాయస్. పిచ్చగా చెరువు అయిపోయింది టెంట్ ముందు. దొంగలు పట్టుకున్నవాడు. ఫైనల్గా అయితే మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ మార్నింగ్ కూడా మీకు బ్యాక్ సైడ్ చూపించాను కదా, బ్యాక్ సైడ్ చూడండి. మార్నింగ్ చాలా బాగుంది. అండ్ లైట్గా అయితే వర్షం పడుతుంది. అండ్ ఈ క్యాంపెయిన్ కూడా మాకు చాలా ఉపయోగపడింది నైట్. ఎందుకంటే కారు ఉందని కార్లో కూడా మేము పనుకోలేదు. అండ్ బాగా రాత్రి అయితే అందరూ ఫుల్ దుమారిచ్చి కొట్టింది వర్షం అయితే. ఇంకా టెంట్లోనే అందరం మునుకోవాల్సి వచ్చింది. అండ్ మార్నింగ్ చూస్తే లొకేషన్ కిరాక్గా ఉంది గాయస్. అసలు ఏముందంటే లొకేషన్ చాలా బాగుంది. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి అయితే మేబీ ఆ ఫారెస్ట్ దగ్గరే ఇది. అండ్ ఫారెస్ట్ కానీ ఫారెస్ట్ కాదు. అంటే అసలు ఎలా వెళ్తున్నాయి చక్కగా వాయిస్ ప్రశాంతంగా ఉంది గాయస్. కూర్చొని ఆరాముగా పాటలు నిండా ఉండి ఉంటుంది అనుకుంటున్నారు. లొకేషన్ మాత్రం ర్యాంప్ వేసింది. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వర్షం పడుతుంది, అబ్బా బర్డ్ సౌండ్స్ ఏముందిలే లొకేషన్ తర్వాత చలో గాయస్ ఇంకో లొకేషన్ చూపిస్తాను మీకు. రైట్ గాయస్ పికాక్ చూస్తారా? ఇదిగో పికాక్ సాయి చేస్తుంది అనమాట. బుర్రాపాడు సీదా చేస్తున్నాడు మనోడు. హలో గైస్ ఆల్రెడీ అక్కడ చాయ్ పాలపోసారు. ఈ బ్రోనే హ్యాపీ బ్రో బ్రో ఈ బ్రోనే వాడేసిండు. మంచిగా చేస్తే టేస్ట్ చాలా బాగా అవుతుండే. బట్ ఈ బ్రో వాడేసినందుకు మళ్ళా అయ్యని పోతున్నాం. మిల్క్ టీ పౌడర్, మిల్క్, షుగర్ తీసుకొని. రోడ్డు మాత్రం ఎలా ఉందండి ఒకసారి చూపిమా. రోడ్డు టాప్ బాక్స్ పెట్టుకొని పోతున్నా గుద్దా తిరుగుతుంది నాకైతే. గాయ్స్ లొకేషన్ మాత్రం కిరాక్ ఉంది. చూడండి ఈ పక్కన వరద వస్తుంది, వరద ప్రవాహం వస్తుంది. వాటర్ ఫాల్స్ వస్తాయి గాయ్స్, వాటర్ ఫాల్స్. చేపలు తినాలి. లేదు వైబ్స్. మీకు ఒకటి చూపిస్తాను ఎలా ఉందండి. పారుతున్నాయి నీళ్ళు, మామూలు లేవు. అంటే మీకు అక్కడ చెరువు కూడా వచ్చింది బ్రిడ్జి మీద. బాగా పడుతుంది వర్షం చూడండి అసలు ఎలా ఉందో. నిన్న నైట్ నుంచి నాన్ స్టాప్ పడతానే ఉంది వర్షం. అనవసరంగా వచ్చినట్టు క్యాంపెయినింగ్కి. టెంట్లో వేసినాం రాత్రి. టెంట్ గాయస్